లైవ్ షోకి తిరిగి స్వాగతం. అధికార పార్టీకి అనుకూలంగా గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానిస్తున్నారంటూ టీఆర్ఎస్కు సంబంధించి గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేసిన వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 61% మంది అవునని, 39% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, నల్గొండ నుంచి 3సారి లోక్సభకు ఎన్నికైనటువంటి సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ వేణుగోపాలాచారి గారు, టీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, అలాగే ఢిల్లీలో అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి. శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు. శ్రీ రమేష్ నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు. ఇక ఏపీలో గుంటూరులో జగన్ దీక్షను అనుమతించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. అలాగే అదే సమయంలో ఇక్కడ కూడా అపోజిషన్స్ కూడా కేసీఆర్ గారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయన కూడా డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ విమర్శలు వస్తున్నాయి. అక్కడ జగన్ దీక్ష, ప్రత్యేక హోదాకు సంబంధించి జరుగుతున్న దీక్షను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి ట్రాఫిక్ సమస్యే కారణమా అని చెప్తున్నారు. మరి ట్రాఫిక్ సమస్యే కారణమైతే ప్రభుత్వాలు, అధికార పార్టీలు రోడ్డు మధ్యలో కానీ రోడ్డు దగ్గర కానీ సమావేశాలు జరిపితే ఇదే పోలీసులు భద్రత కల్పిస్తున్న వైనంలో ఇప్పుడు జగన్ దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు? మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి మంచిదేనా? గతంలో గత 5 ఏళ్లుగా ఏపీ ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో రవి గారు విశ్లేషిస్తారు. అంటే వాస్తవంగా ఇది అనూహ్యమైన విషయం. ఒక ప్రతిపక్ష ఇదే సమయంలో ఇంకొక ప్రశ్న అండి, జగన్ దీక్ష చేయాల్సిన అవసరం ఉందా? ఇది కూడా ఆయన కొంతమంది కే కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్న కూడా మనం మాట్లాడుకోవాలి. నిజంగా జగన్ దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా అనేది కూడా మరో ప్రశ్న. నేను ఒక 3 ఏళ్ళు అట్లా వెనక్కి వెళ్తాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రైతు సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తా అన్నారు. చేశారు, వారం రోజులు చేస్తే స్పందించలేదు. ఆయన తీసుకెళ్ళి నిమ్స్లో పెట్టారు. అప్పుడు నేను కూడా బహుశా మీరు కూడా వచ్చారు, మనం వెళ్ళి పరామర్శించాము. ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష చేస్తారంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో సహకరించాలి, ఇది ఈ విధమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు మాట్లాడండి అని ఈ పద్ధతిలో చెప్పాము. కేసీఆర్ గారు చేశారు. అసలు రాష్ట్ర చిత్రపటం మారిపోయింది. అందువల్ల ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, అసలు అది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన పద్ధతే అది. మిగతా ఎక్కడా లేనట్టుగా ఒక నిరాహార దీక్ష అనే ఒక పద్ధతి, ఒక సత్యాగ్రహ పద్ధతి ఇది ప్రవేశపెట్టింది ప్రపంచానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం కావాలి అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన అసెంబ్లీ చేసిన దాని మీద ప్రతిపక్ష నాయకుడు అంటే సగభాగం ప్రభుత్వ అధినేత, ప్రతిపక్ష నేత, ఆయన నిరాహార దీక్ష చేస్తారంటే పోనీ ఇక్కడ కాదు అక్కడ చేయమని చెప్పొచ్చు, అక్కడ భద్రత కల్పిస్తామని చెప్పొచ్చు, లేదు అని చెప్పొచ్చు. అంతేగాని ఇక్కడ ట్రాఫికర్ కంటే ట్రూ ఫికర్ వేరే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా ట్రూ ఫికర్ నిజమైన ఆందోళన, నిజమైన అయిష్టత ఏదో వేరే ఉంది అనిపిస్తుంది. ఇంకోటి గుంటూరులోనే కాదు కదా, తిరుపతిలో వెళ్ళినప్పుడు అక్కడ అభ్యంతరం వ్యక్తమైంది. నిన్న ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని ఆటంకాలు, ఆ తర్వాత ఎవరో ప్రొఫెసర్ మీద. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆశ్చర్యం, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇట్లాగే చేస్తా. ఇప్పుడు ఉదాహరణకి మన ఇబ్రహీంపట్నం దగ్గర నదుల అనుసంధానం కార్యక్రమం చెబుతారు, అదే పేపర్లో కానీ ఇట్లా ట్రాఫిక్ జామ్ విపరీతంగా అయిందండి. మొత్తం విజయవాడ అంతా స్తంభించిపోయింది, బందర్ రోడ్డు అసలు నడవడానికి లేదని. మరి అప్పుడు పోలీసులు ఎట్లా అనుమతి ఇచ్చారు? అట్లాగే అంతేకాకుండా ఇప్పుడు మహాసంకల్పం ప్రతిజ్ఞ చేశారు, దీక్ష చేశారు, ఎక్కడ పెట్టారు? బెంజ్ సర్కిల్లో పెట్టారు. మరి అప్పుడు పోలీసులకి ఏమి గుర్తురా? ఎట్లా ఈ కాంట్రడిక్షన్? అంటే అధికార పార్టీ అయితే పోలీసులు ఒక రకంగా ఉంటున్నారు, అపోజిషన్ అయితే ఒక రకంగా ఉండాలని ఏమైనా రూల్స్ ఉంటాయా? సరే, అసలు వివిఐపీలు పోయినప్పుడంతా కూడా హైదరాబాద్లో ఎలా గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అంటే ఒక దశ తర్వాత అసలు కుదరడం లేదు. వాళ్ళ తప్పు కాకపోవచ్చు, మీరు ఆపిన తర్వాత వాహనాలు పెరిగాయి, అందువల్ల దీనివల్లే ట్రాఫిక్ సమస్య వస్తుందని భావించడం అది కాదు. ఇక్కడ ఇష్టం లేదు రాజకీయంగానే స్పష్టంగా మనకు అది కనిపిస్తుంది. మీరు చేయలేకపోతే వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయనుకుంటే ప్రతిపక్షాలు మీడియాలో దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని తిడతారు కదా, ఈయన మోడీ గారిని తిట్టట్లేదు అనేది. సరే, మీరు ఆయన ఎందుకు తిట్టట్లేదని మనం మళ్ళీ విమర్శిస్తాం లేదా? మనం అది వేరే సమస్య కదా. అసలు సమస్య ముందు రాష్ట్రానికి సంబంధించింది, అది పాక్షికమైంది కాదు. అసెంబ్లీ నేను అంటున్నట్టుగా శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన అంశము. కాబట్టి ఇక్కడ రాజకీయ కారణాలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇదేం మంచిది కాదు. మీరు అన్నట్టుగా తెలంగాణలో ఆంధ్రాలో కొన్ని ఛానళ్ళు, తెలంగాణలో కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు లేదా విమర్శకులు ఐలై మీద కేసు పెట్టినా విమర్శించిన వాళ్ళ మీద మేము కేసులు పెడతాము, లేకపోతే గళాలు లేవకుండా చేస్తాము, లేదా అక్కడి నుంచి బదలాయిస్తాము,
తొలగిస్తాము. ఇక్కడ కూడా కేసీఆర్ వెళ్తే సచివాలయం దగ్గర లోపల రానివ్వలేదని అప్పుడు గొడవ అయింది. మొన్న ఆశా వర్కర్లు వెళ్తే కూడా మీరు ఎర్ర జెండాలు పట్టుకొని వస్తే మేము ఒప్పుకోమని ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇదంతా అసహనం అని నేను ఒకసారి ఓ శీర్షికలో రాస్తాను. దీంట్లో అసహనం కనిపిస్తుంది, అహం కూడా కనిపిస్తుంది, బహుశా అభద్రత కూడా ఉండొచ్చు ఈ రెండింటికి వెనుక. ఇవన్నీ అప్రజాస్వామికం, వీటికి ఒకే ఒక పదం అప్రజాస్వామికం. ప్రజాస్వామికంగా వెళ్ళాలి, చేయాల్సింది చేయాలి. ఇంకోటి ఇప్పటివరకు ఎంతమంది ప్రయత్నించినా ఉద్యమాలు ఆగలేదు, ఏదో రూపంలో వాళ్ళు చేస్తారు, అది ఇంకా నిరసన పెంచుతుంది. రైట్. పద్మ గారు, మీరు అసలు ఈ చీడిమాడి జగన్ గారి దీక్షలు మాత్రం ఎందుకు చేయాలి, ఈ జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీ పార్టీలో కూడా ఈ సమస్య ఉందట కదా, ఎంతవరకు వాస్తవం? ప్లస్ ఈ ట్రాఫిక్ సమస్యని వాళ్ళు అంటే ఒకటండి, ప్రత్యేక హోదా అనేటటువంటిది 17 నెలల తర్వాత ఇప్పటికీ కూడా సాధించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష ఎందుకు చేస్తున్నారు అంటే మరి ఏం చేయాలి? విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు, ప్రధానమంత్రిని కలిశారు, మళ్ళీ కేంద్ర మంత్రులను కలిశారు. ప్రత్యేక హోదా అనేటటువంటి పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అడిగారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు, రాష్ట్రంలో బంద్ చేశారు, అనేక చోట దీక్షలు జరిగినాయి. మంగళగిరిలో అంతకు ముందే 2 రోజుల పాటు దీక్ష చేశారు. ఇంత పెద్ద ఒక శంఖం ఊదినట్లుగా అందరి ముందు చంద్రబాబు నాయుడు గారి చెవులోనూ లేకపోతే ఇంకా కేంద్ర మంత్రుల చెవులో, ప్రధానమంత్రి చెవులో ఊదుతూనే ఉన్నారు ఈ 17 నెలల కాలంలో. వినకపోతే ఏం చేయాలి? ఇంకా చివరిగా ఉన్నటువంటిది 5 ఏళ్ళు ఉంది కదా. 5 ఏళ్ళు ఉండడం అంటే ప్రత్యేక హోదా 5 ఏళ్ల తర్వాత ఇస్తారా? ప్రత్యేక హోదాకి చివరి ఎలక్షన్లకు కాదు, ప్రత్యేక హోదా సాధించడానికి ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్రత్యేక పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ అంటే ఏం చేయాలి? అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు దీక్షతో వస్తుందా అంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా వచ్చింది? ఆంధ్ర రాష్ట్రం ఎట్లా వచ్చింది? తెలంగాణ ఎలా వచ్చింది? అట్లా కాదు కదా, ఆ రోజుల్లో అంటే ఆ కథ వేరు. ఇప్పుడు ఈ రోజుల్లోనే కదా, ప్రాణం వరకు ఈ రోజుల్లోనే కదా తెలంగాణ ఎలా వచ్చింది? తెలంగాణ కూడా ఎక్కువ సార్లు దీక్ష చేస్తున్నారని ఒక వ్యాఖ్య వస్తాం. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయడానికి ఆ రోజు సమైక్యాంధ్రకు సంబంధించి దీక్ష చేయడానికి ఆ రోజు కూడా ఆయన బయట లేరు, జైల్లో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అంతే తప్ప ఇవాళ దీక్ష అనేటటువంటి చాలా 17 నెలలుగా అన్ని రకాల పోరాటం చేస్తున్నటువంటి దీక్ష. ఇంతకు మించి అంటే ఒక 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడర్ దీక్ష చేస్తున్నా కూడా కేంద్రం పట్టించుకున్నట్టు ఉంటుందా, లేకపోతే ముఖ్యమంత్రి పట్టించుకున్నట్టు ఉంటాడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక దీక్ష చేస్తున్నారు. మరి ట్రాఫిక్ సమస్యల గురించి వాళ్ళకు పోలీసులు బాధపడుతుంటే మీరు ఎందుకు సహకరించట్లేదు? ఇప్పుడు అక్కడ ప్రభుత్వ స్థలంలో దీక్ష చేయడానికి వీల్లేదన్నారు ముందు. సరే, ప్రభుత్వ స్థలం వదిలేసి ప్రైవేట్ స్థలంలో అక్కడ యజమాని నుంచి పర్మిషన్ తీసుకుని దానికి ఫీజు కట్టి పర్మిషన్ కి సంబంధించినటువంటి అప్లై చేసినటువంటి పరిస్థితి. 20వ తారీఖు పోలీసులను సంప్రదిస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఎల్లుండి నుంచి జరగాల్సినటువంటి దీక్ష ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాత్రికి రాత్రి వచ్చి ఇక మీరు అంతా ఆపేయండి, మీరు ఇక్కడ దీక్ష చేయడానికి వీల్లేదు అని చెప్పడం అనేటటువంటి ఇది ఒక పిరికితనం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు అనేటటువంటి తెలియడం లేదు. ఇక్కడ ఒక అపోజిషన్ లీడర్ని చూసి భయపడతాడు, భజన చేయనటువంటి మీడియాను చూసి భయపడతాడు, లేకపోతే ఇక్కడ ఈ రకమైనటువంటి ఎందుకు ఇంత పిరిగ్గా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే హోదా మీద బంద్ జరుగుతున్నప్పుడు అక్కడ విజయవాడలో మంత్రివర్గ సమావేశం పెట్టి పెద్ద ఎత్తున బస్సులు నడపడానికి బంద్ను విఫలం చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అందరూ కూడా చూశారు. అదేవిధంగా తిరుపతిలో సభ జరిగినట్టు విద్యార్థులతో ఒక జగన్మోహన్ రెడ్డి గారు సభ జరుపుతా ఉంటే, వైజాగ్ లో సభ జరుపుతా ఉంటే దానిపైన ఆంక్షలు సెక్షన్ 30 అని 144 సెక్షన్ అని అసలు సభే జరపకుండా చేయాలనేటటువంటి ఇది అసలు ఆంక్షలకు సంబంధించి వచ్చినప్పుడు ఇది ఎందుకు ఇంత భయపడుతున్నారు అనేటువంటి ప్రత్యేక హోదా మీరు సాధించాల్సినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఆయన సాధించాలి, ఆయన సాధించడం లేదు. కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు, సంజీవని కాదంటున్నారు, ప్రత్యేక హోదా బదులు ఇంకోటి కావాలంటున్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ప్రత్యేక హోదా మాత్రమే కావాలని ఆందోళన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెడ మీద మాత్రం ఈయన కత్తి పెడుతూ ఉన్నాడు. ఇవాళ మీరు అడగాల్సింది అడగడం లేదు, పైగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటే అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఇవాళ ప్రసాద్ రెడ్డి అనేటటువంటి ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన చేసిన నేరం ఏంటంటే ప్రత్యేక హోదా మాకు విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలని చెప్పి అడిగినందుకు ఆయన పైన సస్పెన్షన్. ఇది ఎక్కడైనా ఉందా? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన ఒక జేఏసీని నడిపారు, ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. మరి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ రోజున ఉన్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒక ప్రొఫెసర్గా ఉండి ఆయన డైరెక్ట్గా స్క్రిప్ట్లు రాశారనేటటువంటిది మాకు తెలిసినటువంటి విషయం. మరి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికితే మాత్రం ఒక రకమైనటువంటి ఇది పోనీ మీరు వేరే విషయాల్లో కాదు కదా, ప్రత్యేక హోదా అనేటటువంటి ఈ యువతకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. దాని మీద మాట్లాడినటువంటి ప్రొఫెసర్ని కూడా సస్పెండ్ చేసే స్థితికి మీరు వెళ్ళారంటే మీరు ఏమన్నా హిట్లర్ లాగా వ్యవహరించదలుచుకున్నారా, లేకపోతే ఏమన్నా విమర్శించినట్టున్నారు కదా, ప్రొఫెసర్ గా ఉండి సీఎం విమర్శించవచ్చా? సీఎం ప్రత్యేక హోదా సాధించడం లేదు అనేటటువంటి విమర్శే తప్ప లేకపోతే వేరే విమర్శ ఏమీ ఆయన చేయలేదే. వేరే విమర్శలు ఎవరు కూడా అక్కడ మాట్లాడారు ప్రత్యేక హోదా సాధించడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు, ముఖ్యమంత్రి కూడా తగిన
పాత్ర వహించడం లేదనేటువంటిది మాట్లాడారు. పైగా ప్రసాద్ రెడ్డి గారు నేను విన్నాను, ముఖ్యమంత్రి గారికే క్రెడిట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం వల్ల, ప్రత్యేక హోదా తెచ్చినందువల్ల చంద్రబాబు గారికి క్రెడిట్ పెరుగుతుందని ఆయన మాట్లాడారే తప్ప ఆయన మీద ఒక విమర్శ కూడా చేసినటువంటిది ఇది లేదు. అసలు అయినా మీరు విమర్శ చేస్తే అంత భయం ఏంటండి? కొమ్మినేనిగా విమర్శ చేయకూడదు, లేకపోతే ప్రసాద్ రెడ్డి గారు లాంటి ప్రొఫెసర్లు విమర్శ చేయకూడదు. ఎవరు మీరు రాజకీయాల్లో ఉన్న తర్వాత, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తర్వాత అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక అంటారండి. మీరు ఆ మాట అంటేనే పడము అని అంటే మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మీ మంత్రులు మీరందరూ కూడా ఇష్టం వచ్చినట్టు నానా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు. ఓకే రైట్. సుఖేంద్ర రెడ్డి గారు చెప్పండి, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ఈ పరిణామాలు, అక్కడ అనుమతి ఇవ్వకపోవడం, ఇక్కడ ఉన్న పరిస్థితి, వీటన్నిటి మీద మీరు ఎట్లా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలా, అధికారంలోకి వస్తే అప్రజాస్వామికం కావాలా? అంతేనా? అప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉద్యమాలు చేయడం వాళ్ళ హక్కు. అది దాంట్లో ఎవరు విభేదించాల్సింది. దాంట్లో సాధిస్తారా, సాధివరా, వస్తుందా రాదా అనేది తర్వాత ప్రశ్న. కానీ వాళ్ళ యొక్క హక్కు పోరాడడం అనేటువంటిది, ఉద్యమాలు చేయడం అనేటువంటిది, దీక్షలు చేయడం అనేటువంటిది ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ఆయుధం. అంతే. ఇక్కడ కూడా అంతే, తెలంగాణలో కూడా అంతే. ఇక్కడ కూడా ఇంకా మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ప్రజలకు దర్శనం లేదు 17 మాసాలుగా. ఎవరు? ముఖ్యమంత్రి గారు. నిజమా? జనం దగ్గరికి ఆయన వెళ్తున్నారుగా. బహిరంగ సభల్లో పోతే ప్రజలు ఏం మాట్లాడతారు? కాదు, గ్రామ జ్యోతి అని ఆటికి ఇటుకి వెళ్తున్నారు కదా. ఒక ఊర్లో 4 రోజులు కూర్చుంటే మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినట్టేనా? ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వాలు కూడా చాలా స్పష్టంగా, రాజశేఖర రెడ్డి గారిని చూడండి, ఇంకోరిని చూడండి, ఉదయం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మొదలు కామన్ పీపుల్ని కలిసేసి వాళ్ళతో అరగంట సేపు మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమైనా విని, తర్వాత అధికారులతో రివ్యూ చేసుకొని, తర్వాత వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరన్నా వస్తే వాళ్ళతోని చర్చించేటువంటి అవకాశం, వాళ్ళ సమస్యలు వినేటువంటి అవకాశం. ఇప్పుడు ఆ సమస్యలన్నీ పోయినాయి. ఇప్పుడు అటువంటిది దర్శనం లేదు. గతంలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా వెళ్తుండేవాళ్ళం, చాలా స్వేచ్ఛగా ఉండేది, లోపలికి వెళ్ళి కూర్చునేవాళ్ళం, ఎప్పుడైనా సరే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎందుకు తేడా వచ్చిందంటే, అప్పుడు మంత్రి అంటే నాయకుని కింద పనిచేసేటువంటి మంత్రులు ఇప్పుడు స్వయంగా నాయకులు అయిపోయిన తర్వాత మన మనసులో ఉన్నటువంటి నియంతృత్వం బయటకు వస్తా ఉన్నది. అంతేనా? నేను ఆశ్చర్యం ఏంటంటే, మేము చాలా సార్లు అడిగాము, ఊకున్నాం. అసలు దానికి జవాబే రాదు. విమర్శ కోసం చెబుతున్నారా? నేను కదా చంద్రశేఖరరావు గారి మీద విమర్శ చేయాల్సినటువంటి, అనవసరమైన ఆరోపణలు చేయాల్సిన అవసరం నాకు లేదు. కోపం తెప్పించే పని చేశారు. మనం కోపం ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ఆయన మాకు చాలా దగ్గర వాడు. దాంట్లో తెలంగాణ ఉద్యమంలో కలిసినాము, పని చేసినాము. ఆయన పార్లమెంట్ సభ్యులే 2 సార్లు, నేను పార్లమెంట్ సభ్యులే. మా హౌస్లోకి పోవాలన్నా, వెళ్ళోకి పోవాలన్నా వాళ్ళిద్దరే ఉండేది, మేము 12 మంది ఉండేది. మా ఎప్పటికప్పుడు మాట్లాడేది. దాంట్లో ఏమి అలాంటి మీకేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? ఇప్పుడు చంద్రశేఖరరావు నేను విన్నది అంటే, నేను ఇప్పుడు వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2 పర్యాయాలు, ఒకసారి శాసనసభలో కలిశాను, అంటే అపాయింట్మెంట్ లేకుండా. రెండోసారి ఆయనే మా సొరంగ మార్గం మీద అఖిలపక్షం పెట్టారు, అక్కడ కలిశాను. మూడోసారి వారు స్వయంగా నాకు నియోజకవర్గంలో దామర్చర్ల పవర్ ప్లాంట్ దానికి వచ్చారు, అప్పుడు కలిశాం. అంతే, విన్నారా? కానీ నేను 2-3 పర్యాయాలు నాన్సాగర్ నీళ్ళ విషయంలో టెలిఫోన్ ద్వారా అడిగాం, లేఖ ద్వారా అడగలేదు. అది కూడా చెప్తున్నా, టెలిఫోన్ ద్వారా అడిగాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఏలు కూడా గతంలో నా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, ఆయన పర్సనలిస్ట్. ఇక ఎన్నిసార్లు 2 సార్లు 3 సార్లు చెప్తాము, చెప్పిన తర్వాత అది ఇదంటే వదిలిపెట్టేశాం. అతని దగ్గర మాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే, పోయినోని పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చోబెట్టుకుంటాడు, టిఫిన్ పెడతాడు, భోజనం పెడతాడు, సాయంత్రం మిర్చీలు బజ్జీలు కూడా తినిపిస్తాడు, పంపిస్తాడు. మంత్రులు పోయినా అంతే, ఎంపీలు పోయినా అంతే, ఎమ్మెల్యేలు పోయినా అంతే. పండగ ఎన్నోడు పొద్దున పండుగ ఏముంటది, పని ఉండదు. కానీ జరుగుతున్న పరిణామాలు ఎన్నుకుంటే అక్కడ కూర్చోవాలంతే అని మాకు తెలిసింది. నేను చూసినోని కాదు, అంతవరకే తప్ప. కానీ ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతల మీద ఉంది. ఇప్పుడు మేము చంద్రశేఖరరావు విమర్శనే కాదు, చంద్రశేఖరరావు మంచి కొరకే చెప్తున్నాం. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, అయ్యా మనది కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రంలో మీ పరిపాలన బ్రహ్మాండంగా సాగాలని మేము కోరుకుంటున్నాం. మేము తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ఒక విషయం చెప్తాను, ఎందుకు కోరుకుంటానంటే కూడా చెప్తాను.
తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి తెచ్చాం. తెలంగాణలో కూడా పరిపాలకులు బ్రహ్మాండంగా ఉన్నారు, వీరు పరిపాలన సాగించగలుగుతారనేటువంటి అభిప్రాయాన్ని దేశాన్ని కూడా కలిగించాల్సినటువంటి బాధ్యత ఉంది మనకు. ఓకే, అందుకనే తెలంగాణ ఇచ్చి మేము అధికారం కోల్పోయిన బాధ కన్నా వచ్చిన ప్రభుత్వం ప్రజా సమస్యలు మనం ఎన్నికల ముందు ఏమి ఇచ్చాము, తెలంగాణ ఎందుకొరకు ప్రజలు కోరుకున్నారు, అయ్యో తెలంగాణ తెచ్చి ఎంత తప్పు చేసినాం అనేటువంటి భావన మాలో ఇప్పుడు కలిగేటువంటి పరిస్థితి వచ్చిందా? దాదాపుగా అదే పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వద్దనుకుంటారా? కాదు, ఎందుకు తెచ్చుకున్నాము అనేటువంటి పరిస్థితి మెల్లమెల్లగా ఉద్భవిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ భారతదేశమే ప్రపంచానికి ఒక మార్గదర్శకం. అలాంటి భారతదేశంలో నియంతృత్వ పోకడలతో ప్రభుత్వాలు నడిపి చేస్తే చాలా ఇబ్బంది. డాక్టర్ నాగేశ్వర గారు శాసన మండలి మాజీ సభ్యులు, అన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు వారి లైన్లో ఉన్నారు. నాగేశ్వర గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి అండి. నేను మాట్లాడండి. ఇంతకుముందు ఒక చర్చ మీరు ఒక ప్రశ్న వేశారు, ప్రొఫెసర్ గా ఉండి సీఎం ను విమర్శించవచ్చా అని. అవునవును. మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి, అమెరికాలో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, అది నెంబర్ 1 యూనివర్సిటీ. అందులో నామ్ చామ్స్కీ ఆయన అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా రాజ్య వ్యవస్థను తీవ్రంగా నిశ్చితంగా విమర్శిస్తూ పుస్తకాలు రాశారు. మీరు మురళీ మనోహర్ జోషి ఆయన ఒక ప్రొఫెసర్, బీజేపీలో అగ్రనాయకుడిగా ఉన్నారు. సార్ సింగ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత లైబ్రరీన్ గా మళ్ళీ ఉద్యోగంలో చేరాడు. ప్రొఫెసర్ సి లక్ష్మణ్ తెలుగుదేశం ఎంపీగా ఉండి తర్వాత వచ్చి మళ్ళీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరాడు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఇలా ఎంతో మంది ఉన్నారు. కారణం ఏంటంటే విశ్వవిద్యాలయాలకు సభల్లో పాల్గొనేవాడు ఆయన. విశ్వవిద్యాలయాలకు కాదు, ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ప్రసాద్ రెడ్డి గారిని, ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి అన్న ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్ సభలో పాల్గొన్నారు కాబట్టి, యోభేరీలో పాల్గొన్నారని. అది ఏ భేరీలో పాల్గొన్నా సస్పెండ్ చేయడం పూర్తిగా అన్యాయము. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ కు భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఉంది. నేను 1990s లో జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ వచ్చినప్పుడు రాజీనామా చేస్తే గ్లాడ్ టు సీ హిమ్ గో అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్యాసం రాశాను. అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి నాకు మా యూనివర్సిటీకి లేఖ వచ్చింది, ఈయన ఇలా ప్రొఫెసర్ కూడా రాయొచ్చా అని. అప్పుడు నేను అడిగాను, జనార్దన్ రెడ్డి గారికి నా మీద ఏమైనా గౌరవం ఉంటే నన్ను సస్పెండ్ చేయండి, ఎందుకంటే సస్పెండ్ చేస్తే జూబ్లీస్ ఇల్లు కట్టుకుంటా 30 ఏళ్ల తర్వాత అని చెప్పాను. ఎందుకంటే 30 ఏళ్ళు నేను బయట ఏదో ఒకటి సంపాదించి బతకగలుగుతా, తర్వాత మొత్తం జీతం వస్తుంది అని. రైట్. ఇప్పుడు అంటే ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్ సభకి అనుమతి నిరాకరించడం దగ్గర నుంచి అట్లా అదే మీరు అడిగింది కరెక్ట్. నేను కాంటెక్స్ట్ ఉన్నాను. ఏ కాంటెక్స్ట్ లోనైనా యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లకు సామాజిక విమర్శకుడుగా, రాజకీయ విమర్శకుడుగా ఉండే హక్కు ఇవ్వకపోతే ఆ సమాజం దెబ్బతింటది. నాగేశ్వర గారు కావాలంటే మీరు తెలంగాణలో పెట్టుకోండి, అట్లా ఏపీలో ఎవరేమో అట్లా. ఏమండి? కావాలంటే మీరు తెలంగాణలో పెట్టుకోండి కోదండ రామ్ గారు, నాగేశ్వర్ గారిని. అక్కడ ఏపీలో వద్దనుకుంటున్నారేమో అట్లా. ఏపీలోనే తెలంగాణ కూడా నాగేశ్వర కోదండ రామ్ వద్దని అంటారు. అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైనా అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇంతకుముందు సుఖేందర్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 12 ఏళ్ల క్రితం నన్ను రైతు ఆత్మహత్యల మీద మాట్లాడమని పిలిస్తే, రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ మొన్న గాంధీ భవన్ మళ్ళీ పిలిచారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పిలవలేదు. అయితే కంపారిటివ్ గా కాంగ్రెస్ జాతీయ పార్టీలో బెటరా అనేటువంటి అభిప్రాయానికి తీసుకెళ్తున్నారేమో వీళ్ళు పోటీపడి. వాళ్ళ పార్టీల నాయకులకే స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ పార్టీని తెచ్చుకోవడానికి. జాతీయ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. జాతీయ స్థాయిలో ఒక చిన్న మాట, రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి అవకాశం ఉండదు, కానీ చేస్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వాల్లో జాతీయ పార్టీ ముఖ్యమంత్రులు చేయడానికి అంత అవకాశం తక్కువ చిన్న మాట ఏమంటే, యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం, అక్కడ భావాలు నిర్మించబడతాయి. వాళ్ళు కేవలం ఆ గంట సేపు వాళ్ళు చెప్పేది అది ఒకటే కాదు, సమాజాన్ని వాళ్ళు విస్తృతంగా ప్రభావితం. ఇక్కడ వైస్ ఛాన్సలర్లను కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నియమించాలని అసలు చట్టాన్ని సవరిస్తున్నారు తెలంగాణలో. కాబట్టి మనకు వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి నియమించేది కుదరడం లేదండి, ప్రత్యక్ష రైట్. వేణుగోపాల్ గారు సమాధానం చెప్పండి. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ గారి గురించి కానీ, అక్కడ ఏపీలో పరిస్థితి మీద కానీ, రెంటి మీద మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు సంవత్సరం లోపల సుఖేందర్ రెడ్డి గారే 3 సార్లు కలిశారు, బహిరంగ సభలో కావచ్చు, సమావేశంలో కావచ్చు. కనుక ఇప్పుడు ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్నది లేదు. అంటే ఈరోజు
కేసీఆర్ గారు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా సమస్యలు గతంలో ఓకే సుఖేందర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు చేసిన అవన్నీ రెక్టిఫై చేయడము, తర్వాత తప్పు సరిపోతున్నాం. ఎందుకంటే ఒకసారి ఒక ప్లానింగ్ చేసేసుకొని దాని ముందర వచ్చేస్తే ఇంప్లిమెంటేషన్ కొరకు ప్రజాక్షేత్రంలో పోవచ్చు. అట్లాంటి ఇప్పుడు మంత్రులకు ఇక్కడ టోటల్గా పవర్స్ అని మంత్రులకు ఇచ్చారు. ఏదైనా ఉంటే కార్యక్రమం 2015 సంవత్సరం ఏముండేది, గతంలో ప్రతి ఇష్యూకు ఇప్పుడు మా దగ్గర కూడా చాలా ఫ్రెండ్స్ వస్తాయి కదా, ప్రతి ఇష్యూకి ముఖ్యమంత్రి కావాలి అంటే ముఖ్యమంత్రి నడిచేస్తే ఫైల్ తొందర మోగుతున్న ఒక అపోహ అది మా ప్రజలు అంటే ఏ ప్రాంతంగానే ఉండేది. ఉండి ప్రతి ఒక్కరు కూడా బండ్లలో ముఖ్యమంత్రి కార్యాలయం ముందర పోవడు, మా క్యాస్ట్ నుంచి పోలేదు, చిన్న కానీ పెద్దది కానీ. అంటే మా మంత్రి దగ్గరికి ఒకటి డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయే సంస్కృతి ఉండేది. మంత్రులు ఉన్నారు, ఆ శాఖ అధిపతులు ఉన్నారు కనుక ఇది ప్లానింగ్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ప్రకారంగా చేసేసి ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు మనం నమ్మం కానీ ముఖ్యమంత్రి జ్వరం వస్తే అంటే తప్పు కాదు, ముఖ్యమంత్రి గారికి జ్వరం వస్తే అందరు మామూలుగా రెస్ట్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి జ్వరం వచ్చిన రోజు నేను ప్రత్యక్షంగా ఉన్నాను కనుక ఈరోజు ఇరిగేషన్లో ప్రాజెక్ట్ డిజైన్స్ అది కానివ్వండి గూగుల్ ఎర్త్ పెట్టేసుకొని టోటల్గా 12 కానీ 11 కానీ అంటే ఒక ఆలోచన వచ్చి ఇంజనీర్ బిలీవ్ చేసి ఎక్కడ గతంలో ఎట్లా వేసిండ్రు ఇప్పుడు మరి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా డ్రైవ్ కావాలి అని ఒక ఆలోచనతోటి ఒక్కొక్క ప్రాజెక్టుకు దాదాపు 6-7 నెలలు కష్టపడుతున్నారు ఈరోజు. ఎందుకంటే స్వయంగా ఇన్వాల్వ్ అయిన 14 సంవత్సరాలు తిరిగాడు కనుక ప్రతి గల్లి కానీ ప్రతి ఏరియా తిరిగాడు కనుక అక్కడ నీటి పనుల కొరకే తెలంగాణ ఉద్యమంలో ఈ మన పాత్ర గురించి తర్వాత మన నీటి గురించి ఇవన్నీ మొదలైనాయి కనుక ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని చెప్పి ప్లానింగ్ లోపల ఈరోజు మరి ఒక్కోసారి అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవచ్చు కానీ ఏ పని ఆడటం లేదు ఈరోజు. ఎందుకంటే చాలా ఇష్యూస్ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి జీవోల ప్రకారంగా చెప్పిన గతంలో అణిచివేయడంలో పోటీ పడుతున్నారని కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ బౌద్ధ తీసుకురాకుండా డైరెక్ట్గా అలవాటైంది కొన్ని అంటే పార్టీ విమర్శించడం కానీ మా రవి గారు ఉన్నారు ఇక్కడ కానీ ఏదైనా కూడా గతంలో ఏమున్నది మేము తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా అంటే డైరెక్ట్గా సమ్మెతోటే స్టార్ట్ చేయడం అన్నట్టు. వామపక్షాలను అంటలేదు నేను, వామపక్షాల కూడా చరిత్ర ఉన్నది, వామపక్షాల ఉద్యమాల్లో చరిత్ర ఉన్నది, వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయను కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వం పరంగా ప్రభుత్వ మంత్రులు ఉంటారు, ప్రభుత్వ పరంగా జిల్లాధికారులు ఉంటారు, రిప్రజెంటేషన్ చేసేసి ఇది మాది కాదమ్మా పాలసీ విషయంలో గవర్నమెంట్ తీసుకోవాలి క్యాబినెట్ తీసుకోవాలి అట్లా అంటేనేమో అది వేరే ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే సంవత్సరం ఏర్పడే ప్రభుత్వం వచ్చి ఏర్పడినప్పటి మున్సిపల్ కార్మికులను తొలగించారండి, మిగిలినవన్నీ వదిలేయండి. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి? 1200 మంది ఏ ప్రభుత్వంలో తొలగించాల. ఉదాహరణకు ఇప్పుడు ఫస్ట్ అసెంబ్లీ జరిగింది అదేమంటే చెప్పారు హరీష్ రావు గారు మొన్న ఇప్పుడు పటాన్చేరులోనే వ్యక్తిగతంగా ఎవరు కాదు కానీ ఇప్పుడు ఒక ఫస్ట్ అసెంబ్లీ జరిగింది సుగంధం తెలుసు. ఫస్ట్ అసెంబ్లీ రోజే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసుకుని పరిచయం చేసుకోవాలి. చాలా బాగా మాట్లాడారు కదా అందరినీ రెండో రోజే కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం నశించాలి కరెంటు కోతలు ఎత్తివేయాలి అంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. రెండో నాడు ప్రమాణ స్వీకారం చేయగానే కొన్ని పార్టీల వాళ్ళు వచ్చి కొందరు వ్యక్తులు వచ్చేసి ఆ ఇంటిపైన మన పొలాలు తీసుకొచ్చి పై తీసుకొచ్చి ప్రభుత్వం డౌన్ అంటే ప్రభుత్వం ఏర్పడే 2వ తారీఖు ఏర్పడ్డది ఫస్ట్ సెషన్లోనే. అంటే ఈ విధంగా ఒకటి నిర్మాణాత్మకంగా ఎవరు చెప్పినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం రిసీవ్ చేసుకుంటుంది, అది సాల్వ్ చేస్తుంది, దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. ప్రతిపక్ష పార్టీగానే 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పోటీ పడింది. కిరణ్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఒక పైసా ఇవ్వనప్పుడు కూడా పోటీ చేసింది, మన పోరాడింది. కనుక ఈరోజు ప్రతిపక్ష పార్టీలను అణచివేసే తత్వం కానీ కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. తప్పకుండా సద్విమర్శలు స్వీకరిస్తాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. రమేష్ గారు చెప్పండి, ఏపీలో పరిస్థితి మీద మీరేమంటారు? ఇక్కడ పద్మ గారు చాలా గట్టిగా మాట్లాడారు. ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరిని ఒకసారి ఆలోచిస్తే ఆయన ప్రయాణించాల్సినటువంటి బస్సు ఏదైతే ఉందో అది ముందన్నా వెళ్తుంది, లేదంటే ఆలస్యంగా వస్తుంది. ఎందుకంటే ఆయన ఈ యొక్క ఒత్తిడికి లోనై రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శూన్యత రాకపోవడం, సక్సెస్ఫుల్ కాంబినేషన్ తోటి రాష్ట్రంలో కేంద్రంలో వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క పనితీరు కారణంగా ఈయన రోజు రోజుకు బాగా ఒత్తిడికి గురవుతున్నటువంటి క్రమంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గొడ్డలు పెట్టలాగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో
దాని అభివృద్ధి కోసం ఈయన ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయకుండా ఎంతవరకు పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది అందరూ కూడా అందుకనే పోలీసులు అనుమతి ఇవ్వలేదా? పోలీసులు కాదండి, లా అండ్ ఆర్డర్ కు ఈయన ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రావాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయం జరిగినటువంటి ఇన్సిడెంట్ల కారణంగా తెలంగాణలో అనేక పరిశ్రమలు రావడానికి సంకోచిస్తున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రాంతంలో విశ్వవిద్యాలయాలకు ఈయన స్వయంగా వెళ్ళి ఆయన విద్యార్థులను రెచ్చగొట్టడం ఏదైతే ఉందో అది సమంజసం కాదు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు ఉంటాయి. విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా చైతన్యవంతులు. ఆ యొక్క చైతన్యవంతమైనటువంటి సమాజం దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఇప్పటికిప్పుడైతే లేదని నా భావన. యూనివర్సిటీలో మీరెందుకు ఏబీవీపీ జెండాలు పట్టుకునే స్టూడెంట్స్? అదే చెప్తున్నాం, మేము అంటున్నది ఏంటంటే, నేను కూడా ఒక విద్యార్థి నాయకుడినే, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. నేనేమంటున్నానంటే ఇది సరైనటువంటి సమయం కాదు. కొంత ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి క్రమంలో ఇదే విద్యార్థులకు ఉద్యోగ భద్రత కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ కృషిని మనం అభినందించాలి, లేకంటే స్వాగతించాలి. అభినందించేటువంటి మనస్తత్వం లేకపోతే వేచి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మగారు దయచేసి మీరు వినాలి, మీకు తెలియనటువంటి విషయం కాదు, విఘ్నులు మీరందరూ కూడా. ఈ యొక్క దేశంలో ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ఉత్తరాఖండ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? సుమారు 2 సంవత్సరాల 2 నెలల వరకు పట్టింది. అలాగే మిగతా రాష్ట్రాలు, స్టేటస్ కలిగినటువంటి రాష్ట్రాల్లో పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి ప్రత్యేక హోదా వల్ల లాభం జరుగుద్దా నష్టం జరుగుద్దా, మరి ఆ సంగతి మీరు ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు? లాభం లేదనే సంగతి చెప్పినప్పుడు మీరు 10 ఏళ్ళు ఎందుకు ఇస్తా ఉన్నారు? ఆ చర్చలోకి వెళ్తే కష్టం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, జగన్ సభకు దీక్షకు అనుమతి ఇవ్వడం కరెక్టా కాదా? జగన్ దీక్ష తప్ప, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం తప్ప. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే మరి కొద్ది రోజుల క్రితమే అది ప్రభుత్వం వాళ్ళు రోడ్ల మీద కార్యక్రమాలు నడిపితే ఎట్లా పోలీసులు ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయగలిగారు? జగన్ దీక్షను ఎందుకు కంట్రోల్ చేయలేంత శక్తి అంటే ప్రభుత్వం కంటే జగన్ శక్తివంతుడా అనే ప్రశ్న వస్తే మీరేం సమాధానం చెప్తారు? ఆడ శక్తివంతుడు అనేది కాదు, ఆడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రో మైండ్ తో వస్తారు. అక్కడికి వచ్చేటువంటి ప్రభుత్వం నిర్వహించినటువంటి సభ వచ్చేటువంటి జనాలు ప్రో మైండ్ తో వస్తారు, ఈడ నెగిటివ్ మైండ్ తో వస్తారు. దీన్ని కంట్రోల్ చేయడం 4 రోడ్ల సర్కిల్లో చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఐడియా వచ్చింది మీకు. ప్రభుత్వానికి నెగిటివ్ గా ఉంటే ఆంక్షలు పెట్టేయచ్చు. నెగిటివ్ థాట్స్ ఎక్కువ కాబట్టి అది ప్రమాదం. ప్రభుత్వం దగ్గరికి వచ్చే వాళ్ళు అట్లా రారు కాబట్టి ప్రమాదం కాదు. కొత్త థియరీ ప్రపోజ్ చేశారు. సో ఈ సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం నేను తప్పు అనుకోవట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భావస్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళకు తప్పనిసరిగా ఒకవేళ ఆయన ఉపయోగించుకున్నటువంటి వేదిక, ఆయన యొక్క అభిప్రాయం చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి వేదిక ఏదైతే ఉందో ఆ యొక్క వేదిక కరెక్ట్ కాదనేటువంటి భావన నాకు కూడా ఉంది. ఆయన స్వేచ్ఛగా ప్రభుత్వాల మీద, విధానాల మీద నిర్ణయాలు ప్రకటించడంలో, వ్యాసం రాయడంలో తప్పనిసరిగా ఆయనకు హక్కు ఉంది. దాన్ని మనందరం ఏకీభవించాలి, సపోర్ట్ చేయాలి. అయితే ఆ యొక్క వేదిక కరెక్ట్ కాదనేటువంటి భావన ఉంది. అయినప్పటికీ కూడా వెంటనే ఆయన సస్పెండ్ చేసేటువంటి పరిస్థితికి దారి తీయకూడదు. ఏదన్నా ఉంటే సోకాజ్ నోటీసు, విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ పిలిపించుకొని మాట్లాడడం అనేది జరగచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ యొక్క రాష్ట్రానికి ఇంకొకసారి మనందరం కలిసి అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు తీసుకురాకూడదు. ఈ యొక్క కేంద్రంలో మనందరం కూడా మంచి ఈ ప్రాంతానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ఉపయోగం, లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఎంత జరుగుతుంది, ఇలాంటి విషయాల మీద మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఎక్సర్సైజ్ జరగాలండి. చేసిన తర్వాత మనందరం సాధించుకోవడం. ఇప్పుడు ఈవెందో బీజేపీ కూడా యాజ్ ఏ బీజేపీ పార్టీగా ఈ యొక్క రాష్ట్ర కమిటీ నుంచి మేము అంతర్గతంగా మా యొక్క జాతీయ నాయకత్వం మీద అనేక సార్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం, ప్రెజర్ బిల్డప్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎవరికి మేము ముందే ఉంటాం. మీరు ఇంకొక విషయం స్పష్టం చేయదలుచుకున్నా, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కరువు, అలాగే ప్రాజెక్టుల యొక్క నిర్మాణం మీద ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా ముందుగా మేము వెళ్ళి ఆ యొక్క నివేదికలు ఇవ్వడం జరిగింది కేంద్రంలో. అలాగే ఈ యొక్క ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా యొక్క పాత్ర పోషించడం మేము ఎప్పుడు వెనకం మీరు నాకు అర్థం కావట్లా. మీరు ఏదో రహస్య నివేదిక లేదో గవర్నమెంట్ వ్యతిరేకించినట్టు చెబుతున్నారండి. గవర్నమెంట్ వ్యతిరేకించారు. రమేష్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ థింగ్, మేము ప్రతిపక్షాల కంటే ముందే వెళ్ళి
ఆ పోలవరం ప్రాజెక్టు లేదా ఇంకోటి ఎక్కడ వెళ్ళి చూసామంటున్నారు. అంటే ఏంటి మీరు ఏమన్నా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చి వచ్చారా రహస్యంగా? లేదండి, మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నేను కాదు ఆలోచన, మీరు చెప్పిన దానికి అడుగుతున్నాను. ఎస్ సార్ ప్లీజ్. మనకు కావాల్సినటువంటి పార్టీగా రాష్ట్ర పార్టీ నుంచి మేమే వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పశువులకు కూడా మేతలేనటువంటి దుస్థితి ఉంది, దీనికి మనం తప్పనిసరిగా వెంటనే స్పందించకపోతే అక్కడ చాలా ఇబ్బందులు గురవుతాం అనేటువంటి విధానం మేము చెప్పడానికి, వేరే వాళ్ళు చెప్పడానికి కొంత తేడా ఉంటుంది. అడ్వాన్స్ గా వెళ్ళాం, భవిష్యత్తు ఏంటి గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని చెప్పారా, గవర్నమెంట్ పని చేయట్లేదని చెప్పారా? అసలు ఏంటి మీరు గవర్నమెంట్ కొంచెం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పుడు, గతంలో యూపీఏ 1లో వామపక్షాలు కూడా మన మిత్రపక్షంగా ఉన్నాయి, వాళ్ళు మంత్రివర్గంలో లేకున్నా సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చేది, దాన్ని ప్రభుత్వం అమలు చేసేది. కానీ అటువంటిది ఏది లేకుండా మీరు ప్రతిపక్షాల కంటే ముందే కేంద్రంలో మీరు మిత్రపక్షంగా ఉన్నారు, రాష్ట్రంలో మిత్రపక్షంగా బీజేపీ టీడీపీ ఉంది, అక్కడ అప్రజాస్వామిక విధానాలు నడుస్తున్నాయి, మా మీటింగ్లు పెట్టనివ్వట్లేదు. తర్వాత అడ్డగోలుగా ఒక ప్రొఫెసర్ను సస్పెండ్ చేస్తే దాని మీద బీజేపీ మాట్లాడదు. అది జరిగింది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, వాళ్ళ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఉన్న తప్పులు ఒప్పులు చేస్తే చెప్పాలా? అయ్యా ఈ పద్ధతి కాదు. ఇప్పుడు మీరు పోయి మా పార్టీకి చెప్పుకున్నాం అని అంటే ప్రజలకు కూడా చెప్పాలి, మీరు అనుకూలంగా చెప్పారా, వ్యతిరేకంగా చెప్పారా, ఏ విషయాల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారా? డైరెక్ట్ గా అనలేకపోతున్నాడు. సురేష్ గారు నెల్లూరు నుంచి లైన్ లో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సురేష్ సమాచార చట్ట కార్యకర్త అండి. ఈ ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి ఎన్ని ఎగ్జామ్లు ఇచ్చినా రాదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి అసలు మన రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరన్నా వచ్చినట్టు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ గా నివేదిక ఇచ్చిందా? ఇస్తే ఏ కేటగిరీ ఇంత పర్సంటేజ్, 2 కేటగిరీ ఈ విధంగా చేయాలా? ఇంతవరకు ఏం లేకుండా ఎంత అవుతుంది వచ్చింది కదా సురేష్. ఇక్కడ నిన్న 24,000 కోట్ల పెట్టుబడులతోటి ఒప్పందాలు కుదిరినట్టు నిన్న ఇవాళ పెద్ద చెప్తున్న చంద్రబాబు గారి చారిత్రక ఘట్టం అని కూడా వారు వ్యాఖ్యానించారు. అందరూ పెట్టుబడులు వస్తాయని చెప్పి పేపర్లో ఆంధ్ర టు తెలంగాణ చెబుతున్నారు. ఎవడు ఒక్కరు వచ్చి శంకుస్థాపన చేసి ఎవరైనా కానీ శంకుస్థాపన చేస్తారు, అన్ని ఒకసారి జరిగిపోతాయా సార్? చేసి మాకు ఆంధ్రాకి పెట్టుబడులు వస్తున్నాయి, నెల్లూరులోనే కదా చూపించాలా? ఇంత రాయితీ మేము ఇస్తున్నామని చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా? ఏ రోజైనా చెప్పిందా? అదేవిధంగా నిత్యావసర వస్తువులు కందిపప్పు 180 రూపాయలు పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందంటే ఏ అనవసరం అసలు ఏ సమస్య మీద మాట్లాడటం వాళ్ళు ప్రత్యేక హక్కు ఇచ్చారు. ఊరికనే సంవత్సరం కాకముందు మేము గుంటూరు తరలిస్తున్నారు. ఈ ఖర్చులు ఎంత అవుతాయండి? వాడి గురించి ఏమైనా ప్రతిపక్షాలు కానీ సిపిఎం కానీ పార్టీస్ కానీ మాట్లాడరా? చెప్పండి. మీరు ఇష్యూ ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళారు, అయినా పర్వాలేదు. బట్ ఇంతకీ జగన్ దీక్షకి అనుమతి ఇవ్వడం కరెక్టా కాదా అన్న దాని మీద తప్ప మిగతా మాట్లాడారు మీరు. రైట్. పానకాలరావు గారు గుంటూరు నుంచి మరొక లైన్ లో ఉన్నారు. పానకాలరావు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఎట్లా ఉంది గుంటూరులో సిచ్యువేషన్? గుంటూరు కాదు, మంగళగిరి. మంగళగిరి అదే లేక అక్కడ అదే కదా, చెప్పండి. దేశకి అనుమతి ఇవ్వాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి గారు దేశ చేయొచ్చు, తప్పులేదు. ఓకే, కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదని అనిపిస్తుందండి. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ. అవును. ఆ తర్వాత ఒక 10-12 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యి నానా ఇబ్బందులు పడి ప్రజలందరూ ఆ బస్సులు కిలోమీటర్ల మేర ఆగిపోయి ఆ పసిపిల్లల నుండి ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ప్రజల కోసం చేస్తున్న పోలీసులు కాదు ఇక్కడ మా బోటి వాళ్ళు ప్రశ్నించేది ఏంటంటే, అప్పుడు పోలీసులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం ముందెందుకు చెప్పలేదు, చెప్పి ఇప్పుడు పలానా చోట పెట్టుకోండి అని చెప్తే గొడవ లేదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి మామూలుగా ఈ కార్యకర్తలు జెండాలు పట్టుకొని అలా జెండాలు పట్టుకొని కార్యకర్తలు పోలీసులు అదే నడుస్తుందండి. అదే ఏ పార్టీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అధికారం ఉంటుంది వ్యవహారం. అట్లా ఉండకూడదు కదా, దురదృష్టం కదా. రాజ్యాంగం చట్టం ఇవన్నీ గాలి వదిలేస్తే ఈ రాజ్యాంగం చట్టం ఆ పుస్తకాల్లో నుండి మనం మీలాంటి మేధావులు అక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడి మేము వింటాయి తెస్తే ఎక్కడుందండి? మరి అంత నైరాశీలోకి వెళ్ళకూడదు మనం. అయినా కూడా మనం స్పిరిట్ తోటే ఉండాలి, మనం గట్టిగా ఇట్లాగే ఉండాలి. మనకి గౌరవం. ఒకటి పానకాలరావు గారు, ఒక
ఒకటి భారతదేశంలో రక్తపు బుట్ట అవసరం లేకుండా ప్రభుత్వాలను మార్చే చాలా శక్తి రక్తం ఉన్నది. పారిందిలేండి సార్, చాలా కారణాలు పోయాయి. ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా గొప్ప ప్రజాస్వామ్యం అన్నది. కాకపోతే రాజకీయ పార్టీలు రోజు రోజుకు అధికారంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి, ప్రజలను మోసం చేయడానికో ప్రజలను మభ్యపెట్టడానికో ఓట్లు తీసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కూడా పోతే బాగుండనేటువంటి అభిప్రాయం నేను కూడా చెప్తున్నాను. కానీ ఇవన్నీ ఒక మార్పు అన్ని రాజకీయ పార్టీలు రావాలి. దీక్ష జరగకూడదు అనేటటువంటి ఒకే ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. లేకపోతే ఆల్టర్నేటివ్స్ చెప్తారు, లేకపోతే మేము ఈ స్థలం ముందు ప్రభుత్వ స్థలాలు వద్దంటేనే కదా ఆ స్థలం ఎంపిక చేసుకున్నాం. దాని మీద కూడా ఆంక్ష చివరి దాకా చెప్పకుండా ట్రాఫిక్ మరొక సమస్య. మీరు ఇంతకాలంలో మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. 4.5 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ సందర్భంలో అయినా సరే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటిది ఎందులోనూ లేదు. చివరిగా రాష్ట్ర బంద్ను కూడా ప్రశాంతంగా చేయించగలిగాను తప్ప ఎక్కడ కూడా ఒక నెగిటివ్ మైండ్ తోటి వస్తారు మీ దగ్గర. నెగిటివ్ మైండ్ కాదండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జరిగినటువంటి ఏ పోరాటంలోనూ కూడా ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఒక నిరవధిక నిరాహార దీక్ష అదేదో కొన్ని గంటల్లో పబ్లిక్ మీటింగ్ కాదు, భారీగా వచ్చి పడేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ స్థలం అంతగా కాదండి. మీరు ట్రాఫిక్ సమస్య మంగళగిరిలో పెట్టుకున్నారు, అట్లాంటిది ఏదో పెట్టుకుంటే అది పూర్తిగా మా చేతుల్లో మేము చేస్తామని చెప్తున్నాం. ట్రాఫిక్ కి సంబంధించి, పార్కింగ్ కి సంబంధించి అంతా మేము ఏర్పాట్లు చేస్తాం. కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించింది లేదు కదండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక సాకు. విషయం ఏంటంటే ఎక్కడో అడవిలో పెట్టుకోమంటారు జగన్ గారిని దీక్ష. అది రాజధాని కట్టాలన్నారు కదా, అదేం కాదు. అసెంబ్లీలో చాలా చేస్తాం. ఇవాళ రాజధానికి సంబంధించిన ఇందాక మీరు కూడా అన్నారు పెట్టుబడుల గురించి ఎవరో మాట్లాడారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్తున్నాయన్నారు. ఈ ఆర్భాటమే ఇది కూడా 25,000 కోట్ల రానివ్వండి. కానీ మాటలు అనేటటువంటిది దీని వల్ల ప్రచారం ఉండాలి కదా. ప్రచారం లేకపోతే మళ్ళీ జనంలో నమ్మకం కలగదు కదా. మీరు ఆర్భాటం ప్రచారం చేస్తారు, అది నమ్మడం లేదని చెప్పేసేమో ప్రజల్ని బెదిరిస్తారు, పార్టీలు. అధికార పార్టీకి అనుకూలంగా గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్నారన్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 36% మంది మాత్రమే అవునంటున్నారు, 64% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.